కళాభారతి శ్రీమతి జమున గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ స్వప్న. మాకు చాలా ఆనందంగా ఎందుకుందంటే సత్యభామిని కూర్చుని చూస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తే. ఇవాళ సత్యభామ ఎక్కువ కూర్చోదు, నుంచునే ఉంటుందా? సో అంత బిజీ జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని భాషల్లో అంతగా రాణించారు మీరు. ఒక నటీమణిగా, ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా జీవితం ఎంత తమాషాగా చూస్తూ ఉండగానే 75 ఏళ్ళు వచ్చేసాయా, ఇంత జీవితాన్ని చూసామా, ఇందులో ఎంత సక్సెస్ని, ఎంత విజయవంత జీవితాన్ని గడిపాను అన్నది ఒకసారి తలుచుకుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా నాన్నగారు పసుపు, టొబాకో ఎక్స్పోర్ట్ చేసేవారు. అసలు నేను పుట్టింది హంపి నగరం. అందుకే నాకు ఆ రోజుల్లో సినిమాలకు వచ్చిన కొత్తల్లో నాకు పేరు ఉండేది, హంపి సుందరి అని. ఆంధ్ర నర్గిసు. పుట్టిల్లు చిత్రంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి నాకు. ఐఎమ్ ది యంగెస్ట్ హీరోయిన్ దోస్ యాజ్ ఏ హీరోయిన్ ఫస్ట్ పిక్చర్లో. అప్పుడు బాగా సన్నగా పొడుగు ఫేసు, ముక్కు కూడా సన్నగా కనిపించేది. దాంతో ఆంధ్ర నర్గీస్ అనేవాళ్ళు. చిన్నతనం నుంచి లలిత కళలు, డాన్సులు, పాటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అదే టైంలో స్కూల్ డ్రామాస్ వేయడం, ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి. అప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ ప్రజానాట్య మండలి మా భూమి నాటకంలో ఒక 5-6 సార్లు వేశాను. అందులోనే స్వయంగా పాడుకోవడం. తర్వాత ఖిల్జీ రాజపథనం, తర్వాత ఖిల్జీ రాజపథనాల్లో ఒక డాన్స్, అది జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి శిష్యరికం అక్కడ మొదలైంది. జగ్గయ్య గారు దుగ్గిరాల్లో కొన్నాళ్ళే స్కూల్ టీచర్గా పనిచేశారు. అట్లాగా చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? మా అమ్మగారు మంచి హరికథ ఆర్టిస్ట్. అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ తొడ మీద పెట్టి ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి టపా టపా కొట్టేది మా అమ్మ. అట్లాగా సంగీత జ్ఞానం ఉన్నది. తర్వాత సినిమాల్లోకి వచ్చాక వీణ కూడా నేర్చుకున్నా. అందుకే మా గోపిలో కానీ మిగతా పిక్చర్స్లో అడుగుజాడల్లో వీణ వాయించేటప్పుడు మీరు కరెక్ట్గా వాయిస్తారు. అలా కొందరికి ఏంటంటే ఇది ఈ చెయ్యి కదులుతుంది, వేళ్ళు కదలవు. అట్లా కాకుండా తాళం ఇటువంటివన్నీ మ్యాచింగ్గా వాయించేది. డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి అధ్యక్షులు. ఆయన ఈ పుట్టిల్లు సినిమా తీస్తున్నారు. దానికోసం కొత్త మకాన్ని పరిచయం చేద్దాం అని చెప్పి దుగ్గిరాల, అప్పుడు ఎవరో చెప్పారు, దుగ్గిరాల్లో జమున అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. తర్వాత రాజమండ్రి పిలిపించి ముందు పాట పాడమ్మా అన్నారు. ఓ గొంతెత్తి మామూలులో పాటే పాడేసా. దాంతో మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. అక్కడ పుట్టిల్లు షూటింగ్ ప్రారంభించారనమాట. అసలు న్యాయంగా ఆలోచిస్తే పుట్టిల్లు నాది మొదటి చిత్రం, రిలీజ్ అయిన చిత్రం. యాక్చువల్గా రామానంద్ సాగర్ అని చెప్పి బివి రామానందం ఆయన జానపద చిత్రం తీస్తున్నారు, జయ వీర భేతాళ అని. మొదటి వేషం అయితే అది. గుమ్మడి గారు హీరో. అప్పట్లో అమ్మాయిలని, ఇంటి అమ్మాయిలని పంపించడం నటన వైపు మంచిది కాదని అభిప్రాయం ఉండేదా సమాజంలో? ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. 40 ఏళ్ళ నట జీవితంలో సినిమా పరిశ్రమలో ఎంత గౌరవం ఇస్తారు. అవతల వాళ్ళ లీక్ ఉంది అంటే మాత్రం ఏదో డిఎల్ నారాయణ గారు చెప్తూ ఉండేవారు, మంచిదాని జోలికి అడ్డారట. అది ఆ రకంగా అంటూనే వదిలిపెట్టారట. ఓపెన్గా అందరికీ తెలిసే విధంగానే ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఓపెన్ కాదు. మంచి నిర్మాతలు ఆ రోజుల్లో చక్కటి పిక్చర్లు తీయడం, ఒక నిర్మాతగా ఆర్టిస్టులకి గౌరవం ఇవ్వడం, గౌరవం పుచ్చుకోవడం. మరి అప్పట్లో ఊరి ప్రయాణాలు ఉండేవి, నటులంటే షూటింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. మీ వెంట ఎవరు వెళ్ళేవారండి? మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవారు. వెంట వెళ్ళి నాకు డ్రగ్స్ వేయడానికి దానికి పర్సనల్గా ఒక చిన్న అమ్మాయిని కూడా పెట్టుకున్నాను. మా వాళ్ళకి ఎంత చారేస్తామంటే మేకప్ వేసేటప్పుడు మా నాన్నగారు అమ్మ కూర్చోవాలి,
డ్రెస్ వేసేటప్పుడు మా అమ్మగారు అక్కడ నిల్చునేవారు. ఈ టైలర్ ఇక్కడ పట్టుకుంటే ఒకసారి పక్కమని కొట్టే, నువ్వు జాకెట్ లోపల ఎందుకు వెళ్ళి పెడతావు అని. అమ్మ ఇంకా తెక్కను అన్నాడు. ఆ తెక్కడం ఏంటో ఆవిడికి చెప్పు, ఆవిడ కుడుతుంది, ఆవిడని ఎందుకు పెట్టుకున్నాను నేను, లేడీస్ నువ్వు చేయబెడితే కొడతాను వేశాను.